వైసీపీ పాలనలో ఐఐటీ విద్యార్థులకు నాసిరకం ల్యాప్టాప్లు పంపిణీ చేసిన వారిపై 90 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి నారా లోకేష్ అన్నారు. రాష్ట్రంలోని ఐఐటీ విద్యార్థులకు 2023లో నాసిరకం ల్యాప్టాప్లు అందించడంపై మండలిలో ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నలకు ఆయన జవాబులిచ్చారు. వైసీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్ ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా ఆర్జీయూకేటీలో అభ్యసించే విద్యార్థులకు 6,500 ల్యాప్టాప్లు కొనుగోలు చేశారని వివరించారు. ఒక్కో ల్యాప్టాప్కు 27,000 రూపాయలు వెచ్చించారని, వీటిలో 1,520 ల్యాప్టాప్లు సమస్యలు ఉన్నట్లు ఫిర్యాదులు వచ్చాయన్నారు. గత ప్రభుత్వంలో 6,500 ల్యాప్టాప్లు కొనుగోలు చేస్తే దాదాపు 1,520 దానికి కంప్లైంట్లు వస్తాం జరిగింది అధ్యక్ష. దాంట్లో మొదటి కంప్లైంట్ చూస్తే చాలా వింటుకుంటుంది అధ్యక్ష. ఒకటి, ఒరిజినల్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా విండోస్ ఇన్స్టాల్ చేయలేదు అధ్యక్ష. రెండోది చూస్తే కూడా బేసిక్ అడాప్టర్లు కూడా పనిచేసే పరిస్థితి లేదు. కొన్ని ల్యాప్టాప్లో ఆడియో క్వాలిటీ కూడా ఇబ్బందులు ఉన్నాయనేది చెప్తాం జరిగింది. ఇంకో పక్కన బ్యాటరీ కూడా కొన్ని ల్యాప్టాప్లో ఎక్కువ సమయం రాలేదనేది కూడా చెప్తాం జరిగింది. విచిత్రం ఏంటంటే కొన్ని ల్యాప్టాప్లు ఆన్ కూడా అవ్వలేదనేది విద్యార్థులు మాకు కంప్లైంట్ కూడా ఇస్తాం జరిగింది. అందుకే దీనిపైన సమగ్ర దర్యాప్తు మేము చేపడతాం అధ్యక్ష. తప్పనిసరిగా 90 రోజుల్లో ఈ దర్యాప్తు పూర్తి చేసి హౌస్ లో పెడతామని ఈ సభాముఖంగా మీ ద్వారా గౌరవ సభ్యులు మేము తెలుపుతున్నాం.